హే గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది వీడియో షూట్ చేసి పోస్ట్ చేసి. 1 మంత్ అయిపోతుంది నియర్లీ ఒక లాంగ్ వీడియో వచ్చి. నాకే ఎలానో ఉంది, కాకపోతే ఫుల్ బిజీ వర్క్లో. అండ్ ఎండలు అయితే దంచేసాయి ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే రెయిన్స్ పడుతున్నాయి. అసలు అర్థం కావట్లేదు వెదర్ అయితే ఎలా ఉంటుంది ఏమని. అంత చేంజ్ ఉంది. వెంటనే ఫుల్ ఎండ్ ఉంటుంది, వెంటనే రెయిన్ పడుతుంది. హ్యూమిడిటీ అయితే అస్సలు తట్టుకోలేము ఇంకా. ఇవాళ అయితే మనం శ్రీ జగత్ శిరోమణి టెంపుల్లో అయితే ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసిందే జగత్కి గుర్తుగా కట్టించారనమాట కనక్వాటి. ఈ కనక్వాటి ఎవరంటే మాన్సింగ్ ఉన్నారు కదా, అదే 12 వైఫ్స్ ఆయన అమీర్ ఫోర్ట్ కట్టించారు కదా, ఆయన వైఫ్ అనమాట కనక్వాటి. ఆయన కొడుకు చనిపోతే ఆయనకి ప్రతీకగా కట్టించారనమాట ఈ టెంపుల్. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సైడ్ ఉంటుంది చూడండి, సౌత్లో ఉంటాయి చూడండి, సేమ్ అలానే ఉంది. అండ్ ఈ టెంపుల్లో యూజ్ చేసే ఐడల్ వచ్చేసింది మేవర్లో, రాజస్థాన్ డిస్టిక్ ఉంటుంది మెవర్. అందులో మీరాబాయి ఉన్నారు కదా, కృష్ణుడికి అపారమైన భక్తురాలు. ఆవిడ పూజించే ఐడలే ఇక్కడ ఉందన్నమాట మెవర్లో. మొఘల్స్తో గొడవ జరిగిన టైంలో అక్కడ విగ్రహంని పగలగొట్టడానికి చూశారు. ఆ టైంలో అక్కడి నుంచి విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అప్పటి నుంచి విగ్రహం ఇక్కడే ఉంది. అండ్ మీరాబాయి యూజ్ చేసిన పల్లకి ఉంటుంది కదా, ఇప్పటికి కూడా లోపల అలానే ఉంటుంది. మొత్తం చెక్కతో చేస్తుంది అనమాట. ఇదైతే టెంపుల్ అయితే చాలా వర్త్ విజిట్. ఏవేవో ఫోర్ట్స్కి వెళ్తున్నాం కదా జైపూర్లో, దానికంటే ఈ టెంపుల్ రండి, చాలా బాగుంది. మన సౌత్ గుర్తొస్తుంది. అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత ప్రిసైజ్ ఉందో. ఈ టెంపుల్ అయితే 500 years ఓల్డ్ టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి అమీర్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది, జైపూర్ రాజస్థాన్లో ఉంది ఈ టెంపుల్ అయితే. ఇంకా జైపూర్ ఫోర్ట్స్ అండ్ టెంపుల్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఉన్నాయి వీడియోస్ అయితే, మ్యాక్సిమం కవర్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా జైపూర్ మొత్తం కవర్ చేస్తున్నాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వస్తాయి మీకు అందరికీ.